వారు సృష్టి చేయవలనని సంకల్పం కలిగెను. సంకల్ప మాత్రమున బ్రహ్మరూపమున సృష్టి చేసి విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను. కొంతకాలమనంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అను వివాదము మొదలయ్యెను. సృష్టి చేయు కారణమున తానే అధికుణ్ణని బ్రహ్మదేవుడు, సృష్టి చేసిన నిర్వహణ లేనిచో సృష్టి నిరర్ధమగునుగాన తానే అధికుణ్ణని విష్ణువు వాదించుకొనెను. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు ధనుర్మాసం యొక్క ఆర్ద్ర నక్షత్ర దినమున వారిరువురి మధ్య ఒక జ్యోతిస్తంభముగా ఉద్భవించెను. ఈ జ్యోతిస్తంభమునే శ్రీ రుద్రాధ్యాయము యొక్క ధ్యాన శ్లోకము కీర్తించినది. ఆపాతళనభస్థాలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేంద్రువాంతామృతై. అంటే పాతాళము నుండి ఆకాశము వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించు ఆ జ్యోతిస్తంభమును చూసిన బ్రహ్మ విష్ణువులు దాని యొక్క ఆద్యంతములు కనుక్కోవాలని సంకల్పించారు. కనుగొన్నవారే అధికులని తీర్మానించారు. వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ జ్యోతిస్తంభం యొక్క మూలము కనుగొనాలని భూమిని తవ్వసాగాడు. బ్రహ్మదేవుడు ఆ జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనుగొనాలని హంసరూపి అయి ఆకాశమునకు ఎగిరాడు. అయితే బ్రహ్మ విష్ణువులు ఈ విధముగా వాదులాడుకున్నటకు కారణము వారి యందు ప్రసరించిన శివమాయయే. ఈ శివమాయ శ్రీ మహావిష్ణువునందు ఎక్కువ కాలం ఉండదు. ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణ సంపన్నుడు. మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వమును గ్రహించి వెనక్కి తిరిగి వచ్చాడు. రజోగుణ సంపన్నుడై శివ మాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనుగొనుటకు కొన్ని యుగముల పాటు ప్రయాణము చేశాను. అయినా ఆయనకు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కానరాలేదు. అలా ప్రయాణం చేస్తున్న బ్రహ్మదేవునకు పైనుండి కిందకు జారుతున్న ఒక మొగలి పువ్వు కనిపించెను. ఆయన దానిని పట్టుకుని ఆ పుష్పమును ఎక్కడి నుంచి వచ్చుచున్నామని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పువ్వు తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము నుండి జారితినని, ఇది జరిగి కొన్ని మహాయుగములు గడిచినని చెప్పాను. అది విన్న బ్రహ్మదేవుడు తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసినట్లు విష్ణు వద్ద సాక్ష్యము చెప్పమని కోరెను. దానికి ఆ పుష్పము అంగీకరించెను. అక్కడే ఉన్న ఒక గోవును కూడా ఇదే కోరగా గోవు కూడా తన అంగీకారము తెలిపెను. తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడు చూసిన నారాయణుడు తాను జ్యోతిస్తంభం యొక్క మూలము కనుగొనలేకపోతేనని చెప్పాను. బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసి తినని పలికి సాక్షులుగా మొగలు పువ్వును ఇంకా గోవును ప్రవేశపెట్టాను. మొగలు పువ్వు బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసినని అసత్యము పలికెను. గోవు మాత్రం తన ముఖముతో చూసినని అసత్యము పలికి తన పృష్ఠభాగముతో చూడలేదని సత్యము పలికెను. అంతటా జ్యోతిస్తంభము నుండి సాకార రూపమైన పరమేశ్వరుడు ఉద్భవించెను. ఈ ఉద్భవము జరిగిన సమయమే మాఘకృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి. ఇందు మూలముగానే ఆ దినము మహాశివరాత్రిగా జరుపబడుచున్నది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతిస్తంభము నుండి ఉద్భవించిన కారణమున ఆ సమయము లింగోద్భవ కాలముగా ప్రసిద్ధము. అలా ఉద్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అసత్యమాడిన కారణమున ఆయనకు భూమిపై పూజలు ఉండవని శపించెను. అసత్య సాక్ష్యమని చెప్పిన కారణమున మొగలు పువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించెను. ముఖముతో అసత్యము పలికి పృష్ఠముతో సత్యము పలికిన కారణమున గోవుకు అభిముఖ పూజ ఉండదని, కేవలము పృష్ఠభాగమునే పూజించవలనని పలికెను. అనంతరము పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును సమీపించి ఆయన యొక్క సత్వగుణములకు సంతసించి వరము కోరుకోమనెను. అంతటా నారాయణుడు తాము దర్శించిన జ్యోతిరూపమైన అచలమై నిలిచి ఆ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణము చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తి ప్రసాదింపమని కోరెను. అంతటా పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్నిరూపమున ఒక పర్వతముగా భూమిపై నిలిచెను.